మొన్న బడ్జెట్ సమావేశాల్లో రైల్వే శాఖ చక్కటి ఆకర్షణీయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలుగు రాష్ట్రాలకి చక్కటి అవకాశాలు కల్పించింది. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ మొత్తం అన్నీ కూడా పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు చెన్నై, ఈ విధంగా రైల్వే మంత్రి చక్కటి రైల్వే ఫాస్ట్ ట్రైన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నగరానికి వచ్చే విధంగా కృషి చేసేందుకు అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రైళ్లు ఇన్ని రావడానికి ముఖ్యంగా కారణమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి రైల్వేలు ఎటువంటి జోన్లో కానీ, అమరావతి రైల్వే స్టేషన్లో కానీ, రాబోయే కొత్త రైల్వే లైన్లకు కానీ ఎన్నో విధాలుగా ఆయన దాదాపు సుమారు 15 సార్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఈ బడ్జెట్లో ఇవన్నీ అవకాశాలు ఉండే విధంగా కృషి చేశారు. ఇవాళ చూస్తే డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న పలు సమస్యల మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు కూడా, అధికారులు అందరూ కూడా చక్కగా మాకు కూర్చుని మంచి సమావేశం ఏర్పాటు చేసుకుని విజయవాడకు రేపు రాబోయే ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్న కొత్త రైల్వే స్టేషన్ రెనోవేషన్ విషయంలో కానీ మా దగ్గర కూడా సలహా సూచనలు వారు తీసుకుంటాం జరిగింది. ఇవాళ మంచి సమన్వయంతో కూడా జరిగింది. అంతేకాకుండా ఎన్నో డ్రైనేజ్ సమస్యలు, విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్ళటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని కూడా ఇవాళ కూలంకుషంగా చర్చించాం. వీటన్నిటికీ తోడు కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎదురయ్యే సమస్యలను కూడా వారు టెండర్ రూపంలో ముందుకు వెళ్ళబోతున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్ళబోతున్నాం. బుడమేరు పక్కనే ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ను కూడా రాయనపాడు నుంచి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. I thank total DRM Garu and the people, the officers who have attended this meeting. We thank you, sir. So we people of Vijayawada thank you for addressing the problems which we are being faced. And అందరికీ కూడా ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక విజయవాడ నగరానికి వస్తే గుణదల ముఖ్యంగా అతి భయంకరంగా మనకున్న ఎన్సీ నెంబర్ 8 2 గుణదల సమీపంలో ఉన్న ఎన్సీ నెంబర్ 8, 316 కూడా క్లియర్ అయినాయి. 316 అయితే టెండర్ కూడా అయింది. ఎల్సీ నెంబర్ 8 ఇంకొక 4-5 రోజుల లోపల టెండర్కి వెళ్తుంది. అంతేకాకుండా రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న 147 ఎల్సీ నెంబర్, 148 ఎల్సీ నెంబర్లు కూడా క్లియర్ అయినాయి. ఎల్సీ నెంబర్ 150 కూడా టెండర్కి వెళ్ళడం జరిగింది. వీటికి తోడు కొండపల్లి ఎస్టీ కాలనీలో ఉన్న ఒక ఆర్యూపీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. రాజరాజేశ్వరిపేట నుంచి కొత్త రాజేశ్వరిపేట నుంచి పాత రాజేశ్వరిపేట వరకు ఉన్న ఒక ఆర్యూబీని కూడా ఇవాళ పరిశీలించి డిజైన్స్ అన్నీ క్లోజ్ అయినాయి. త్వరలో దానికి కూడా టెండర్కి వెళ్తుంది. వీటికి తోడు ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఎర్రకట్ట వంతెన, కేఎల్రావు వంతెన దగ్గర కూడా దాని ఫిజిబిలిటీ స్టడీ కింద డిపిఆర్ రెడీ చేయడానికి బెంగళూరు సంస్థకి ఇచ్చారు. దానికి కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా రాబోతుంది. వీటికి తోడు మనం చూస్తే మధురానగర్ టు వాంబే కాలనీ, అన్నిటికన్నా ముఖ్యమైన వాంబే కాలనీ, నగర పాలక సంస్థకు ఉత్తరం రాయడం జరిగింది. అక్కడ డ్రైనేజీ మార్చమని, పొజిషనింగ్ ఆఫ్ డ్రైనేజ్ మార్చమని. ఆ డ్రైనేజ్ కూడా మార్చడానికి నగర పాలక సంస్థ కూడా సిద్ధంగా ఉంది. అతి త్వరలో వాంబే కాలనీ వాసుల ఎప్పటి నుంచో కోరికైన ఆర్యూబీ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. వీటన్నిటికీ తోడు విజయవాడ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్, ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన ఈ రైల్వే స్టేషన్కి ఆధునీకరించడానికి రైల్వే మంత్రి గారు మేము పార్లమెంట్లో ప్రస్తావించగానే వారు దాన్ని ప్రాసెస్ చేశారు. నీతి ఆయోగ్ నుంచి కూడా పాస్ అయ్యి వచ్చింది. దానికి ప్రీబిడ్ మీటింగ్స్ కూడా జరిగినాయి. కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు. మార్చి 31 కల్లా అది బిడ్డింగ్ క్లోజ్ అయ్యి త్వరలో అత్యాధిక సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్, భారతదేశంలోనే ఒక బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజేషన్ జరిగి చక్కగా ప్లాట్ఫామ్లు ఆధునీకరణలో
మనం అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఏ విధంగా ఉన్నాయో దాన్ని మించిన అందంగా మొట్టమొదటిసారిగా ఇండియాలోనే పీపీపీ మోడల్లో ఒక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. త్వరలోనే మన అదృష్టం కొద్దీ విజయవాడ బెంగళూరు అమృత్ భారత్ స్లీపర్ కోచ్ కూడా రావాలని కోరుకుంటున్నాం. ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ అయితే మరిన్ని, ఎందుకంటే ఇవాళ విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత బిజీగా ఉందంటే ట్రైన్స్ కూడా విజయవాడకి ఆగలేని పరిస్థితి, ఎందుకంటే అంత రష్ ఉన్న ట్రైన్. కాబట్టి ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ చేసుకుని, అన్నిటికన్నా ముఖ్యంగా అతి త్వరలో రాయనపాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ కాబోతుంది 2 నెలల్లో. అన్నీ రెడీ అయిపోయినాయి. అంతేకాకుండా గుణదల రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్టేషన్ కింద ఓపెన్ అవుతుంది. మనకి ఇక మిగిలిన ఏకైక స్టేషన్ ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి స్టేషన్, దానికి కూడా అమృత్ భారత్ కింద అప్లై చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ అమృత్ భారత్ 2.0 కింద కూడా దీన్ని తీసుకురాబోతున్నాం. ఇక కొండపల్లి రైల్వే స్టేషన్ 2 ప్లాట్ఫామ్లకి సుమారు 10 కోట్లు శాంక్షన్ చేశారు. దాని అభివృద్ధికి మంచినీరు ప్లాట్ఫామ్స్కి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాట్ఫామ్స్ అన్నీ డెవలప్ చేయడానికి కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా శాంక్షన్ చేశారు. టోటల్గా నగరాభివృద్ధిలో రైల్వే శాఖ ఎంతో కీలకం మనకి, ఎందుకంటే నగరం మొత్తం రైల్వే ట్రాక్స్తో, మన ట్రాఫిక్ కూడా రైల్వేలతో డిపెండ్ అయి ఉంది, మన డ్రైనేజ్ కూడా రైల్వేలతో డిపెండ్ అయి ఉంది. కాబట్టి చక్కటి మీటింగ్తో గత సంవత్సరం కాలం నుంచి నేను కూడా 5-6 సార్లు డిఎం గారిని కలిశాను, జిఎం గారిని కలిశాను, రైల్వే బోర్డు మెంబర్స్ని కలిసి, రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలిసాం, మంత్రి గారిని ఎప్పటికప్పుడు పార్లమెంట్లో ప్రస్తావిస్తున్న విషయాలన్నీ కూడా ఒక 2-3 నెలల్లో తేరవబోతున్నందుకు థ్యాంక్ రైల్వే మినిస్టర్ గారు అండ్ GM గారు and DRM గారు and the people and the officers who are behind this good working conditions, and we thank one and all for their support for the city of Vijayawada. Thank you very much. ఇంకోటి ఏంటంటే ఎన్నో రైల్వే కాలనీలు ఉన్నాయి విజయవాడలో, ముఖ్యంగా మధురానగర్ రైల్వే కాలనీ కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు వాళ్ళ నిజంగా పాపం అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ క్వార్టర్లో కూడా ఉండలేని పరిస్థితులు, 50 సంవత్సరాల క్రితం కట్టిన క్వార్టర్స్, వాటిని కూడా అభివృద్ధి చేయడానికి రైల్వే స్టేషన్తో పాటు వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ టెండర్స్ వెళ్ళి తప్పకుండా వాటిని చేస్తాం. జర్నలిస్టులకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా తప్పకుండా DRM గారు చేయగలిగిన DRM గారిని అడుగుదాం. రైల్వే మంత్రి గారిని తీసుకెళ్లవలసి మా పార్లమెంటరీ పార్టీ లీడర్లు అందరం కూడా, ఎంపీలు అందరం కూడా తీసుకుని వెళ్ళి రైల్వే మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. ఇప్పుడు విజయవాడ నగరంలో ఇప్పుడు దాకా చెప్పింది విజయవాడ రైల్వే స్టేషన్ చెప్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్. దీన్ని ముట్టుకోవాలంటే వాళ్ళు ఉన్న ట్రాక్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది చేస్తాం. 854 కోట్లు శాంక్షన్ అయింది. దీంట్లో నీతి ఆయోగ్ పర్మిషన్ కూడా వచ్చింది. దీన్ని ప్రీబిడ్ టెండర్ కూడా మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున ప్రీబిడ్ టెండర్ అయ్యింది. రేపు టెండర్ మార్చి 31 లోపల క్లోజ్ చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్తో పాటు రైల్వే RLD వారు విజయవాడలో ఉన్న రైల్వే క్వార్టర్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అన్ని ప్రాసెస్లు అయినాయి, అభిప్రాయాలు తీసుకుంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. మార్చి 31 కల్లా కొత్త టెండర్కి వెళ్ళే అవకాశం ఉంది. సుమారు అక్కడి నుంచి 3-4 నెలల్లో కార్యక్రమాలు మొదలవుతాయి. చిన్ని గారు, DRPS రోడ్డు మీదుగా ముందర తీసేసిన రైల్వే లేదు మొత్తం, అది కనీసం కార్పొరేషన్కి అప్పచెప్పినా బాగుంటుంది, లేకపోతే రైల్వే వాడు దాన్ని స్వాధీనపరుచుకున్నా బాగుంటుంది. కానీ అది అక్కడ నిరర్థకంగా ఉంటే ఆక్యుపేషన్స్ ఎక్కువైపోయి అక్కడ అన్వాంటెడ్ పార్కింగ్ అన్ని పెట్టేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవి జరుగుతున్నాయండి. ఆల్రెడీ we have addressed that letter to DRM sir, that it will be taken care from PT. Thank you.